హైదరాబాద్ కోటి ఉమెన్స్ కాలేజీలో వేధింపుల వ్యవహారంపై గ్రీవెన్స్ కమిటీ విచారణ ముమ్మరం చేసింది. హాస్టల్ మెస్ ఇన్ఛార్జ్ వినోద్ వేధింపుల ఆరోపణల నేపథ్యంలో షీ టీమ్స్ యూనివర్సిటీ గ్రీవెన్స్ కమిటీ ప్రత్యేకంగా విచారణ చేపట్టాయి. ఇందులో భాగంగా షీ టీమ్స్ అధికారులు విద్యార్థుల నుంచి స్టేట్మెంట్స్ తీసుకున్నారు. ఓయూలోని పీజీ విద్యార్థుల హాస్టల్కు వెళ్లిన షీ టీమ్స్ మెస్ ఇన్ఛార్జ్ వినోద్ వ్యవహారంపై విద్యార్థుల స్టేట్మెంట్స్ ను రికార్డ్ చేసుకున్నారు. హాస్టల్లో వినోద్ ఎలా ఉండేవాడు, వేధింపులకు సంబంధించిన పూర్తి వివరాలు షీ టీమ్స్ ఆరా తీసింది. వినోద్ వేధింపులు నిజమని తేలితే విద్యార్థుల స్టేట్మెంట్ ఆధారంగా అతనిపై తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నట్టుగా షీ టీమ్స్ పోలీసులు తెలిపారు. మరోవైపు కోటి విమెన్స్ కాలేజీ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ సభ్యులు నిన్న హాస్టల్ కు వెళ్లి విచారణ జరిపారు. హాస్టల్లో వినోద్ వ్యవహారం, వేధింపులకు సంబంధించి గ్రీవెన్స్ కమిటీ సభ్యులు క్షుణ్ణంగా ఆరా తీశారు. షీ టీమ్స్ మాదిరిగానే గ్రీవెన్స్ కమిటీ కూడా విద్యార్థుల స్టేట్మెంట్స్ ఆధారంగా తదుపరి చర్యలతో పాటు యూనివర్సిటీ పరంగా తీసుకోవాల్సిన కీలక నిర్ణయాలకు సిద్ధమవుతోంది. షీ టీమ్స్ గ్రీవెన్స్ కమిటీ నుండి అధికారిక నివేదిక వెలువడిన వెంటనే మెస్ ఇన్ఛార్జ్ వినోద్ పై కఠిన చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, కోటి విమెన్స్ కాలేజీలో వినోద్ వేధింపుల వ్యవహారానికి సంబంధించి గ్రీవెన్స్ కమిటీ అలాగే షీ టీమ్స్ ఎటువంటి విచారణ చేస్తోంది? ఎస్ రాధిక, కోటి ఉమెన్స్ కాలేజ్ పీజీ విద్యార్థుల హాస్టల్లో మెస్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వినోద్ వేధింపుల ఘటన పైన ఇటు యూనివర్సిటీ అప్రమత్తమైంది. గ్రీవియన్స్ కమిటీ 4 సభ్యులతో ఉన్నటువంటి గ్రీవియన్స్ కమిటీ నిన్న హాస్టల్కి వెళ్ళి కొంత విద్యార్థుల నుంచి వేధింపులకు సంబంధించినటువంటి వినోద్ వ్యవహారం పైన కూడా కొంత ఆరా తీసినట్లా తీసుకుంది. సో మరోవైపు షీ టీమ్స్ కూడా దీనికి సంబంధించినటువంటి విచారణ చేపట్టింది. హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులను అడిగి వినోద్కి సంబంధించినటువంటి వేధింపుల అంశం పైన కొంత విద్యార్థుల స్టేట్మెంట్ కూడా తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించినటువంటి యూనివర్సిటీ వీసీ స్పందించారు. నిన్న స్థానిక గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వెళ్ళి ఒకవేళ నివేదిక, ఎందుకంటే వేధింపులకు గురి చేసే ఉమెన్స్ హాస్టల్లో మెన్స్ అందులో మెస్ ఇన్ఛార్జ్గా ఉండడము ఇది కూడా కొంత అంటే వివాదంగా మారింది. సో సీసీ కెమెరాలు కూడా పెద్ద ఎత్తున అందులో లేకపోవడంతో విద్యార్థుల భద్రత అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో యూనివర్సిటీ కూడా అప్రమత్తమైంది. సో ఖచ్చితంగా వినోద్ వేధింపులని గురి చేశాడు, విద్యార్థుల పట్ల ఈ విధంగా ప్రవర్తించాడు. ఎందుకంటే విద్యార్థులు ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా కొంత రహస్యంగా స్టేట్మెంట్ తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే విద్యార్థులు షీ టీమ్కి ఇచ్చినటువంటి ఆన్లైన్ ఫిర్యాదులో కూడా తమ పేర్లు కానీ తాము కానీ బయటికి వస్తే తమల్ని డైరెక్ట్గా టార్గెట్ చేస్తారు, హాస్టల్లో మిమ్మల్ని ఉండనీయమంటూ కూడా గతంలోనే వినోద్ హెచ్చరించినట్లుగా కూడా తెలుస్తోంది. సో బట్టలు వేసుకునే విషయంలో అమ్మాయిలపైన అసభ్యకరంగా కామెంట్ చేయడం, వారిపైన వ్యక్తిగతంగా కామెంట్ చేస్తూ మానసికంగా వేధింపులకు గురి చేసేబడినట్లు కూడా వారు స్టేట్మెంట్ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. వారి పేర్లు బయటికి వస్తే మమ్మల్ని టార్గెట్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. నిన్న రాజాసింగ్ మాట్లాడినప్పుడు కూడా ఇటు యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధ్యాపకులు కూడా వినోద్ పట్ల గతంలో కూడా ఎలాంటి ఫిర్యాదులు లేవని చెప్తున్నారు. కానీ తాజాగా ఇటు విద్యార్థులకు సంబంధించినటువంటి ఒక కుటుంబ సభ్యులు ఇటు కోటి ఉమెన్స్ కాలేజీకి వచ్చి ప్రిన్సిపల్కి కూడా ముందే హెచ్చరించారు, ఈ విధంగా ఉంది వినోద్ పైన చర్యలు తీసుకోమని. కానీ వినకపోవడంతోనే వారు షీ టీమ్ని ఆశ్రయించినట్టుగా కూడా చెప్తున్నారు. షీ టీమ్కి ఇచ్చినటువంటి ఆడియోల్లో కూడా వారు క్లియర్గా ఇదే అంశాన్ని చెప్పారు. సో వినోద్ వల్ల మేమే కాదు అనేక మంది విద్యార్థులను ఇబ్బందులు పడుతున్నారు, వారు బయటికి రాలేకపోతున్నారు, ఒకవేళ హాస్టల్లో ఉండలేమంటూ బెదిరింపులకు పాల్పడుతున్న నేపథ్యంలోనే మేము రహస్యంగా షీ టీమ్ని ఆశ్రయించామంటూ కూడా వాళ్ళు ఆడియోలో చెప్పిన పరిస్థితి. సో వినోద్ పైన గ్రీవియన్స్ కమిటీ ఎలాంటి నివేదిక ఇస్తుంది, వేధింపులకు గురి చేశాడా లేదా అన్న అంశాలపైన తేల్చాల్సి ఉంది. ఇటు షీ టీమ్స్ కూడా విచారించి విద్యార్థుల స్టేట్మెంట్ కూడా తీసుకున్న నేపథ్యంలో ఈ 2 నివేదికలు వచ్చిన అనంతరం ఇటు యూనివర్సిటీకి సంబంధించినటువంటి వీసీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఆధారాలు ఉండి విద్యార్థుల స్టేట్మెంట్లో కూడా ఇటు వినోద్ వేధింపులకు గురి చేశారని, ఎందుకంటే ఇప్పటికే ఎవరైతే ఫిర్యాదు చేశారో వారి స్టేట్మెంట్ కూడా తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది, సమాచారం అందుతుంది. సో షీ టీమ్స్ వారు ఖచ్చితంగా వేధింపులకు పాల్పడ్డాడని విద్యార్థులు ఒకవేళ స్టేట్మెంట్ ఇస్తే తదుపరి చర్యలకు కూడా షీ టీమ్ సిద్ధమన్నట్లు కూడా తెలుస్తుంది. సో వినోద్ వ్యవహారం అనేది ఒక్కసారిగా ఒక మహిళా విశ్వవిద్యాలయం, ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి మహిళా విశ్వవిద్యాలయంలో కొంత కలకలం రేపింది వినోద్ వేధింపులకు సంబంధించినటువంటి అంశమని చెప్పుకోవచ్చు. విద్యార్థులను రహస్యంగా ఈ స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో వారి నివేదిక స్టేట్మెంట్ల ఆధారంగా వినోద్ పైన తదుపరి చర్యలకు అటు యూనివర్సిటీకి సంబంధించినటువంటి యాజమాన్యమే కావచ్చు, ఇటు వీసీ ప్రిన్సిపలే కావచ్చు, ఇటు షీ టీమ్కి సంబంధించినటువంటి పోలీసులే కావచ్చు తదుపరి చర్యలు అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రాధిక, రైట్, థ్యాంక్ యూ సాగర్.